అలాగేం కాదు, ఇది మార్కెటింగ్. నీకు జాబ్ తో బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ సంబంధం లేదు, నీ స్కిల్స్ నువ్వు పెట్టు అనే ఒక ధైర్యంతో నేను నేర్చుకున్నా సార్. స్కిల్స్ నేర్చుకున్నా. ఇంద్రాస్ అకాడమీలో ఒక ఫ్రెండ్లీ సార్, ఒక మనం ఫ్రెండ్స్ తో ఎలా అయితే మాట్లాడతామో అలా ఉంటారు సార్ ఫ్యాకల్టీ. హాయ్ అండి, నా పేరు ఇంద్రసేన, ఫౌండర్ ఆఫ్ ఇంద్రాస్ అకాడమీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్. సో ఈరోజు నాతో పాటు కార్తిక్, సో భావన ఇంటీరియర్స్లో జాబ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ సో లాట్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా చేస్తున్నాడు డిజిటల్ మార్కెటింగ్లో. సో ఆ అబ్బాయి ఎలాగ లర్న్ చేశాడు డిజిటల్ మార్కెటింగ్ని, తర్వాత ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకున్నారు, జాబ్ ఎలా తెచ్చుకున్నారు, సో వీటన్నిటి గురించి కార్తిక్ని అడిగి ఈరోజు తెలుసుకున్నాం. కార్తిక్, కంగ్రాచులేషన్స్. సో గెటింగ్ ప్లేస్డ్ ఇన్ భావన ఇంటీరియర్స్ అండ్ ఆల్సో ఫ్రీలాన్సర్ కూడా చాలా ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ నీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. Sir, I'm from Vijayawada, sir. I recently graduated mechanical engineer in Vijayawada only, sir. First of all, I'm afraid because of joining digital marketing. I'm from non-marketing job, so I'm from mechanical engineer. I'm fear of how to survive in marketing. అలా నేను భయపడుతూ అప్రోచ్ అయ్యా. మీకు కూడా చూసారు కదా అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు. కరెక్ట్, మిమ్మల్ని కూడా పదే అడిగి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే చేరినప్పుడు మిమ్మల్ని అడిగాక మీరు నాకు ఇలా సలహా ఇచ్చారు, అలాగేం కాదు, ఇది మార్కెటింగ్. నీకు జాబ్ తో బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ సంబంధం లేదు, నీ స్కిల్స్ నువ్వు పెట్టు అనే ఒక ధైర్యంతో నేను నేర్చుకున్నా సార్. స్కిల్స్ నేర్చుకున్నా. ఫస్ట్ నుంచి మీ దగ్గరే నేర్చుకున్నా సార్. ఇన్స్టిట్యూట్ లో అందరూ ఉన్నారు, కానీ మీరు నాకు బాగా ఫ్రెండ్లీగా అప్రోచ్ అయ్యి మీరు చెప్పే సమాధానాలు కూడా నాకు అలాగా అర్థమయ్యి నేను నేర్చుకున్నా సార్. స్లోగా ఫస్ట్ నేను వెబ్సైట్ నేర్చుకున్నా సార్. వెబ్సైట్ తర్వాత SEO, ఆ తర్వాత గూగుల్ యాడ్స్, ఆ తర్వాత మెటా యాడ్స్, ఇవన్నీ నేర్చుకున్నా. మధ్యలో నేర్చుకునే కొద్దీ నాకు మీరు ఒక సలహా ఇచ్చారు, మీరు నేర్చుకుంటానే ఒక వెబ్సైట్ కొనుక్కొని చేసుకోండి, అలా వెబ్సైట్ లోనే మీరు మీ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకొని మీకు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ వస్తుంది అన్నారు. సో ఐడియా నాకు బాగా నచ్చింది సార్. ఆ థాట్ తో నేను ఫ్రీలాన్సింగ్ చేస్తే బాగుంటుంది కదా, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే థాట్ తో నేను ఫ్రీలాన్సింగ్ కోసం మీ దగ్గర హోస్టింగ్ తీసుకున్నా సార్. ఇది కూడా చెప్పాలి సార్, మీ దగ్గర హోస్టింగ్ తీసుకొని చాలా తక్కువ సార్. బయట కూడా ఎక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అందులోనూ 2000, 300, 2000 అలా వస్తుంది. మీ దగ్గర 900కే వచ్చింది సార్. డొమైన్ హోస్టింగ్ యూ గాట్ ఇట్ ఫర్ ఫ్రీ. అలా తీసుకున్నది నేను చిన్నగా వెబ్సైట్, ఫస్ట్ వెబ్సైట్ క్లాస్ అయిపోయినమ్మిటే నేను చిన్నగా వెబ్సైట్ డే బై డే అది బిల్డప్ చేసుకుంటూ వచ్చాను. ఆఫ్టర్ దట్ నేను SEO క్లాస్ మీ దగ్గర జాయిన్ అయ్యాను సార్. SEO క్లాస్లో చిన్నగా ఒక్కొక్క స్కిల్ మీరు చెప్పే విధానం దాన్ని బట్టి నా వెబ్సైట్ నుంచి నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను సార్. సో ఇక్కడ ఇంద్రాస్ అకాడమీలో నీకు లైక్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండిందా? లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసావా? ఎస్ సార్, లైవ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు సార్. అందులోనే ఒకటి వచ్చేసరికి స్పేస్ కార్వింగ్ అండ్ డిజిటల్ ఇంధన్ అని మీరు మాకు ఆ వెబ్సైట్లు చేయమని చెప్పి ఆ ప్రాజెక్ట్స్ కి ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ కానీ లేకుంటే క్యాంపెయిన్స్ ఎలా చేయాలనేది మీరు మాకు ఒకసారి గైడెన్స్ లాగా ఇస్తే మేము అది లైవ్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని మీకు అసైన్మెంట్, మీరు ఇంకా అసైన్మెంట్స్ చేయమని చెప్పి ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి కూడా అందరికి చెప్తారు, అసైన్మెంట్ చేసి పెట్టండి అని రోజు డే బై వీక్లీ కూడా. అందుకని మేము అలాగ బట్టి ప్రాజెక్ట్స్ ద్వారా మేము నేర్చుకొని అసైన్మెంట్స్ మీకు అప్లోడ్ చేయడం వల్ల మాకు బాగా ఈజీగా అర్థమయ్యి. తర్వాత కార్తిక్, సో నువ్వు లర్నింగ్ చేసేటప్పుడు లైక్ మీకు ఇవి చాలా డౌట్స్ వస్తుంటాయి. తర్వాత ఆ డౌట్స్ అన్ని లైక్ ఇన్ టైంలో నువ్వు నీకున్న డౌట్స్ని ఇంద్రాస్ అకాడమీలో సపోర్ట్ ఎలా ఉంది సార్? ఇది ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇంద్రాస్ అకాడమీలో ఒక ఫ్రెండ్లీ సార్, ఒక మనం ఫ్రెండ్స్తో ఎలా అయితే మాట్లాడతామో అలా ఉంటారు సార్ ఫ్యాకల్టీ. అందరూ ఈజీగా కోప్పడకుండా ఉంటారు సార్. ఎప్పుడు వెళ్ళినా ఈవెన్ వితౌట్ ఎనీ టైమ్ వీ కెన్ కాల్ సార్ ఫర్ ఫ్రీ డౌట్స్. సో ఫుల్ సపోర్ట్ నీకు ఉండింది. ఓకే, తర్వాత ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు సో మీ ఫ్రెండ్స్ అంతా ప్రాక్టీస్ చేసేవాళ్ళవా? ఇదిగో సార్, ఇది నేను ప్రాక్టీస్ చేసింది ఒక్కడిని కాదు సార్. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఎవరు వాళ్ళ డొమైన్స్ ఒకరినొకరు హెల్ప్ చేసుకొని అందరం బిల్డప్ చేసుకున్నాం సార్. అందరికీ వెబ్సైట్లోనే, అందరికీ డొమైన్లోనే అందరము ఈజీగా హెల్ప్ చేసుకుని ఒకరినొకరు గ్రూప్గా కూర్చొని చేసుకున్నాం సార్. లైక్ మై ఫ్రెండ్స్ ఆర్ దిలీప్ అండ్ పోతీస్, శివాజీ, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఇన్ ఇంద్రాస్ అకాడమీ. సో వాళ్ళతో పాటు నువ్వు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నావు? ఎస్ సార్, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సార్ నా ఫ్రీలాన్సింగ్కి. వాళ్ళతో పాటు నేను ఇలాగ వచ్చాను సార్. 3 ప్రాజెక్టులు రావడానికి కారణం కూడా వాళ్ళే సార్. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనే ధైర్యంతో నేను తీసుకున్నాను సార్. అండ్ కార్తిక్, ఈ ఇన్స్టిట్యూట్ రావడానికి సో ఎలా ఈ ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏమి సార్? ఇది ఖచ్చితంగా చెప్పాలి సార్. ఈ ఇన్స్టిట్యూట్కి నాకు పర్టికులర్గా డిజిటల్ మార్కెటింగ్ అని నాకు ఒక ఐడియా ఇచ్చింది మా అన్న సార్. మా అన్న ఇలా తీసుకొని నీకు డిజిటల్ మార్కెటింగ్ భూమి ఉంది, నువ్వు ఇలా అయితే మెకానిక్లు
నీకేమో ఐడియా రావట్లేదని ఇంట్లో ఖాళీగా ఉన్నావు అని చెప్పి నాకు ఈ ఐడియా ఇచ్చారు సార్. ఐడియా ఇచ్చినాక నేను మొన్న అప్రోచ్ అయినాక అన్న సరే అన్న నువ్వే చెప్పు ఇన్స్టిట్యూట్ ఇది ఇలా ఏది ఎక్కడ బాగుంటుంది అంటే బెంగళూరులో నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, నేను ఆల్రెడీ అక్కడే చేశాను అని చెప్పేసరికి సార్ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళకుండా ఏ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా వచ్చాను సార్. వచ్చిన ఫస్ట్ రోజే నాకు ముందు రాగానే ఎన్విరాన్మెంట్ నచ్చింది సార్. ఫ్యాకల్టీ అప్రోచ్ బాగుంది సార్, వాళ్ళ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ మొత్తం అందరూ బాగుండేలేకి ఇమీడియట్గా నేను ఫౌండర్తో అప్రోచ్ అయ్యి మాట్లాడేసాను సార్. కార్తిక్, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ for getting placed in Bhavana Interiors, and also you are doing a lot of freelancing jobs also. Yes, correct? So once again congratulations and all the best. Yes, sir. Thank you. Thank you. సో చూశారు కదా కార్తీక్, సో జాబ్ తెచ్చుకున్నాడు, తర్వాత ఫ్రీలాన్సర్గా కూడా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో హీఈస్ ఎర్నింగ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, రైట్? సో మీరు కూడా జాబ్ చేయాలి, తర్వాత ఫ్రీలాన్సర్గా లాట్ ఆఫ్ మనీ ఎర్న్ చేయాలంటే సో ఐ థింక్ యూ హ్యావ్ టు జాయిన్ డిజిటల్ మార్కెటింగ్. సో మీకు 1 hour ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ డెమో క్లాస్ మేము కండక్ట్ చేస్తున్నాం ఇంద్రాస్ అకాడమీలో. సో మీకు ఈ 1 hourలో సో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, తర్వాత ఏ సర్టిఫికేషన్స్ ఉండాలి, తర్వాత మీకు ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, సో తర్వాత మీకు ఈ జాబ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి మీకు 1 hour డెమో క్లాస్ ఉంటుంది. సో మీరు ఈ డెమో క్లాస్ అటెండ్ అయితే సో యూ విల్ గెట్ ఫేర్ ఐడియా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, ఎందుకు నేర్చుకోవాలి, ఏ టూల్స్ యూస్ చేస్తాము, ఏ స్ట్రాటజీస్ యూస్తాము, అన్నీ మీకు తెలుస్తాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని డీటెయిల్స్ పెడతాను. సో ప్లీజ్ జాయిన్ ఫర్ మై ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ డెమో క్లాస్. సో సీ యూ ఇన్ ద క్లాసెస్.